సంక్లిష్టం అంటూ ఏమీ లేదు. చాలా చాలా సింపుల్. మూడు దశలు ఉంటాయి. ఏ 3 దశల్లో కార్బన్ డయాక్సైడ్ని ఎవరు తీసుకుంటున్నారు, ఎవరు పిండి పదార్థాలను వినియోగించుకుంటున్నారు, ఎవరు ఏటీపీలు. మూడు దశలు. మనం ఏం చెప్పుకున్నాం? కాంతి చర్యలో ఏటీపీ మరియు ఎన్ఏడిపి, ఏటీపీ మరియు ఎన్ఏడిపిహెచ్+. కాంతి చర్యలో ఏటీపీ మరియు ఎన్ఏడిపిహెచ్లు విడుదలవుతాయి. వాటిని వినియోగించుకొని పిండి పదార్థాలు తయారవ్వాలి. ఏటీపీ మరియు ఎన్ఏడిపిలను ఉపయోగించుకొని పిండి పదార్థాలు తయారవ్వాలి. ఇది ఒక దశ. కార్బన్ డయాక్సైడ్ తీసుకోవడం ఇంకొక దశ, మరియు పిండి పదార్థాలు విడుదలవటం. నెక్స్ట్, కార్బన్ డయాక్సైడ్ని స్వీకరించినటువంటి ఆర్యుబిపి, 6 కార్బన్ అణువులు గల రిబ్యులోస్ బైఫాస్ఫేట్, 6 కార్బన్ అణువులు గల రిబులోస్ బైఫాస్ఫేట్ కార్బన్ డయాక్సైడ్ను స్వీకరించి మొట్టమొదటి అదస్థ పదార్థమైనటువంటి ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్గా మారుతుంది. గ్లిజరాల్డిహైడ్గా మారుతుంది. 6 కార్బన్ అణువులు గల రిబులోస్ బైఫాస్ఫేట్ కార్బన్ డయాక్సైడ్ సమక్షంలో క్షయీకరణ చెంది, లేదా 6 కార్బన్ అణువులు గల రిబులోస్ బైఫాస్ఫేట్ సమక్షంలో కార్బన్ డయాక్సైడ్ క్షయీకరణం చెంది మొట్టమొదటి అదస్థ పదార్థమైనటువంటి ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్గా ఏర్పడుతుంది. ఈ ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ ఏటీపీ మరియు ఎన్ఏడిపిహెచ్+లను వినియోగించుకుంటుంది. ఏటీపీ మరియు ఎన్ఏడిపిహెచ్+లను వినియోగించుకొని ఈ అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ 3 ఫాస్ఫరస్ అణువులు గల, ట్రై అంటే చెప్పుకున్నాం ఆల్రెడీ, 3 ఫాస్ఫరస్ అణువులు గల ఏటీపీ 2 ఫాస్ఫరస్ అణువులు గల ఏడిపి గాను మరియు ఎన్ఏడిపిహెచ్+ ఎన్ఏడిపి గాను మారుతుంది. ఈ ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ సమక్షంలో ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ ఈ 2 పదార్థాలను వినియోగించుకొని ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లంగా మారుతుంది. ఈ ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం తిరిగి రిబులోస్ బైఫాస్ఫేట్గా ఏర్పడే క్రమంలో పిండి పదార్థాలు విడుదలవుతాయి. పిండి పదార్థాలు లేదా కార్బోహైడ్రేట్స్ విడుదలవటం గమనించవచ్చు. ఇది మొదటి దశ, ఇది 2వ దశ, 3వ దశ. దీనిలో సంక్లిష్టం అంటూ ఏమీ లేదు. చూడండి, మొట్టమొదటి దశలో కార్బన్ డయాక్సైడ్ క్షయీకరణం చెందింది. మనం ముందు నుంచి చెప్పుకుంటున్నాం, నీటి యొక్క కాంతి విశ్లేషణ కాంతి చర్య అని. కార్బన్ డయాక్సైడ్ యొక్క క్షయీకరణం నిష్కాంతి చర్య. కార్బన్ డయాక్సైడ్ రిబులోస్ బైఫాస్ఫేట్ సమక్షంలో క్షయీకరణం చెంది ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్గా మారటం మొదటి దశ. ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ ఏటీపీ మరియు ఎన్ఏడిపిహెచ్+లను వినియోగించుకుని ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లంగా ఏర్పడటం 2వ దశ. ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం రిబులోస్ బైఫాస్ఫేట్గా మారే క్రమంలో, పునరుత్పాదన చెందే క్రమంలో పిండి పదార్థాలుగా ఏర్పడటం 3వ దశ. ఓకే, సో ఇది నిష్కాంతి చర్యకు సంబంధించిన సమాచారం. దీన్ని మెల్విన్ కాల్విన్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు కనుక దీన్ని కాల్విన్ వలయం అని కూడా అంటారు. దీన్ని కాల్విన్ వలయం అని కూడా అంటారు. ఈ కిరణజన్య సంయోగ క్రియలో ఇది కాంతి చర్య మరియు నిష్కాంతి చర్యలకు సంబంధించిన సమాచారం. మరి ఈ కిరణజన్య సంయోగ క్రియలో ఏర్పడినటువంటి అంత్య ఉత్పన్నకాలు, కిరణజన్య సంయోగ క్రియలో మరలా చూద్దాం. కాంతి చర్యలోని అంత్య ఉత్పన్నకాలు, నికర ఉత్పన్నకాలు, గ్రాస్ మరియు నెట్ ఎప్పుడైనా వెరీ వెరీ ఇంపార్టెంట్. అంత్య ఉత్పన్నకాలు ఎప్పుడు ఎక్కువగా ఉంటాయి. అంత్య ఉత్పన్నకాలు మరియు నికర ఉత్పన్నకాలు. అంత్య ఉత్పన్నకాలు ఆక్సిజన్, ఏటీపీ మరియు ఎన్ఏడిపిహెచ్+. ఆక్సిజన్, ఏటీపీ మరియు ఎన్ఏడిపిహెచ్+. వేరే మరి నికర ఉత్పన్నకాలు నెట్ ప్రొడక్ట్స్, ఆక్సిజన్ వినియోగించబడింది కాబట్టి ఏటీపీ మరియు ఎన్ఏడిపిహెచ్+. ఇది కాంతి చర్యలో. మొత్తం కిరణజన్య సంయోగ క్రియలోని అంత్య ఉత్పన్నకాలు ఆక్సిజన్ మరియు పిండి పదార్థాలు. నికర ఉత్పన్నకాలు ఆక్సిజన్ శ్వాసక్రియ కొరకు వినియోగించబడుతుంది లేదా వాతావరణంలోకి విడుదలవుతుంది కనుక పిండి పదార్థాలు. కిరణజన్య సంయోగ క్రియలోని అంత్య ఉత్పన్నకాలు ఆక్సిజన్ మరియు పిండి పదార్థాలు, నికర ఉత్పన్నకాలు
పిండి పదార్థాలు ఇది కిరణజన్య మరి కిరణజన్య సంయోగ క్రియను ప్రభావితం చేసే కారకాలు, కిరణజన్య సంయోగ క్రియను ప్రభావితం చేసే అతి ముఖ్యమైన కారకాల్లో మనకు కనిపించేది మొట్టమొదటిసారిగా ఉష్ణోగ్రత లేదా కాంతి కిరణజన్య సంయోగ క్రియను అతి తీవ్రంగా ప్రభావితం చేసే అతి ముఖ్యమైన కారకం. ఈ ఉష్ణోగ్రతలో ఏం జరుగుతుంది? సాధారణంగా కిరణజన్య సంయోగ క్రియ 5 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ప్రారంభమవుతుంది. ఆల్పైన్ వృక్షాలు కానీ లేకపోతే టండ్రా ప్రాంతం లేదా మంచు ప్రాంతాల్లో పెరిగే వృక్షాల్లో కిరణజన్య సంయోగ క్రియ 5 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ప్రారంభమవుతుంది. 5 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నుంచి ప్రతి 10 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత పెంపుదల వెరీ ఇంపార్టెంట్. 5 నుంచి 10 డిగ్రీల సెంటీగ్రేడ్ పెంచితే ఏమవుతుంది? 15 డిగ్రీల సెంటీగ్రేడ్. అంటే ప్రతి 10 డిగ్రీల సెంటీగ్రేడ్ పెంపుదలకు కిరణజన్య సంయోగ క్రియ యొక్క రేటు రెట్టింపు అవుతుంది. కిరణజన్య సంయోగ క్రియ యొక్క రేటు రెట్టింపు అవటం జరుగుతుంది. అంటే 5 నుంచి 15 నుంచి 25 డిగ్రీల సెంటీగ్రేడ్ అయినప్పటికీ మరలా కిరణజన్య సంయోగ క్రియ రేటు రెట్టింపు అవుతుంది. 25 నుంచి 35 అలా పెంచుకుంటూ పోతే ఎంతవరకు అని కిరణజన్య సంయోగ క్రియ రేటు ప్రతిసారి పెరగదు కదా. ఎంతవరకు పెరుగుతుందంటే 5 నుంచి కిరణజన్య సంయోగ క్రియ రేటు ప్రారంభమయ్యేదేమో 5 డిగ్రీల సెంటీగ్రేడ్, బాగా ఎక్కువ మొత్తంలో కిరణజన్య సంయోగ క్రియ జరిగే ఉష్ణోగ్రత లేదా యుక్తతమ ఉష్ణోగ్రత లేదా ఆప్టిమం టెంపరేచర్, యుక్తతమ ఉష్ణోగ్రత లేదా ఆప్టిమం టెంపరేచర్ వెరీ ఇంపార్టెంట్. కిరణజన్య సంయోగ క్రియ జరగటానికి అవసరమైనటువంటి కిరణజన్య సంయోగ క్రియ జరగటానికి అవసరమైన యుక్తతమ లేదా ఆప్టిమం ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెంటీగ్రేడ్. కానీ మరి 35 డిగ్రీల సెంటీగ్రేడ్ తర్వాత ఉష్ణోగ్రతను పెంచితే కిరణజన్య సంయోగ క్రియ రేట్ ఏమవుతుంది? తగ్గుముఖం పడుతుంది. వెరీ ఇంపార్టెంట్. అంటే కిరణజన్య సంయోగ క్రియ మరియు ఉష్ణోగ్రతల మధ్య గ్రాఫ్ గీయగా, అంటే 5 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఏమవుతుందని చెప్పుకున్నాం? ప్రారంభమవుతుంది. 5 నుంచి 15 నుంచి 25 నుంచి 35. మరి 35 తర్వాత ఏమవుతుంది? కిరణజన్య సంయోగ క్రియ తగ్గుముఖం పడుతుంది. అంటే కిరణజన్య సంయోగ క్రియకు కిరణజన్య సంయోగ క్రియకు కీజాసం మరియు ఉష్ణోగ్రతకు మధ్యలో గ్రాఫ్ గీయగా ఏర్పడినటువంటి గ్రాఫ్ యు ఆకారం లేదా గంట ఆకారపు గ్రాఫ్ ఏర్పడుతుంది. వెరీ ఇంపార్టెంట్. కిరణజన్య సంయోగ క్రియ మరియు ఉష్ణోగ్రతల మధ్య గ్రాఫ్ గీయగా ఏర్పడినటువంటి గ్రాఫ్ గంట ఆకారం లేదా తిరగబడినటువంటి ఇన్వర్టెడ్ యూ షేప్ లేదా గంట ఆకారపు గ్రాఫ్ను మనం గమనించవచ్చు. ఇది కిరణజన్య సంయోగ క్రియకు సంబంధించిన సమాచారం. నెక్స్ట్ శ్వాసక్రియ. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. కిరణజన్య సంయోగ క్రియ యొక్క అంత్య ఉత్పన్నకాలు కీజాసం యొక్క అంత్య ఉత్పన్నకాలు శ్వాసక్రియ యొక్క అంత్య ఉత్పన్నకాలు కిరణజన్య సంయోగ క్రియను. అంటే ఏ క్వశ్చన్ వచ్చినా సరే, కిరణజన్య సంయోగ క్రియ మీద క్వశ్చన్ వచ్చినా లేదా శ్వాసక్రియ మీద క్వశ్చన్ వచ్చినా నువ్వు కళ్ళు మూసుకొని ఈ ఈక్వేషన్ గుర్తెచ్చుకోవాలి. కిరణజన్య సంయోగ క్రియ జరగడానికి నీరు మరియు కార్బన్ డైఆక్సైడ్ అవసరం, శ్వాసక్రియ జరగడానికి గ్లూకోజ్ మరియు ఆక్సిజన్ అవసరం అవుతుంది. ఆక్సిజన్ సమక్షంలో గ్లూకోజ్ మండించబడటం ద్వారా కార్బన్ డైఆక్సైడ్ మరియు శక్తి ఏటీపీల రూపంలో విడుదలవుతుంది. మరి కిరణజన్య సంయోగ క్రియలో ఏమవుతుంది? కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటి సమక్షంలో పిండి పదార్థాలు తయారవుతాయి. దీని గురించి ఇంతకు ముందు డిస్కస్ చేసాం. మరి శ్వాసక్రియ వెరీ ఇంపార్టెంట్. శ్వాసక్రియ ఆక్సిజన్ సమక్షంలో గ్లూకోజ్ మండించబడటం ద్వారా కార్బన్ డైఆక్సైడ్ మరియు శక్తి ఏటీపీల రూపంలో విడుదలవటం గమనించవచ్చు. ఈ శ్వాసక్రియలో ప్రధానంగా శ్వాసక్రియ 2 దశలలో జరుగుతుంది. శ్వాసక్రియ 2 దశలలో జరుగుతుంది. ఒకటి గ్లైకాలసిస్
గ్లైకోలైసిస్. 2 క్రెబ్స్ వలయం. క్రెబ్స్ సైకిల్. చూడండి, లైసిస్ అంటే ఇంతకు ముందు చెప్పుకున్నాం. లైసిస్ అనగా విచ్ఛిన్నం. ఎవరి యొక్క విచ్ఛిన్నం? అది గ్లూకోజ్ యొక్క విచ్ఛిన్నం కావచ్చు, లేదా గ్లైకోజన్ యొక్క విచ్ఛిన్నం. గ్లూకోజ్ లేదా గ్లైకోజన్ యొక్క విచ్ఛిన్నం గ్లైకాలసిస్. ఏర్పడినటువంటి పైరువిక్ ఆమ్లం ఆ శక్తిని విడుదల చేయటమే క్రెబ్స్ వలయం. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే గ్లైకాలసిస్లో ఏం జరుగుతుందంటే గ్లూకోజ్ విచ్ఛిన్నం చెందడం ద్వారా, వెరీ వెరీ ఇంపార్టెంట్ సింపుల్ ఈక్వేషన్, గ్లూకోజ్ పైరువిక్ ఆమ్లంగా మారుతుంది. గ్లూకోజ్ పైరువిక్ ఆమ్లంగా మారుతుంది. ఏర్పడినటువంటి పైరువిక్ ఆమ్లం ఆక్సిజన్ సమక్షంలో వాయు శ్వాసక్రియను చూపుతుంది. మనం చెప్పుకున్నటువంటి శ్వాసక్రియ. పైరువిక్ ఆమ్లంకు ఆక్సిజన్ లభించకపోతే అది అవాయు శ్వాసక్రియను చూపుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అవాయు శ్వాసక్రియని మరలా కిణ్వనం లేదా ఫెర్మెంటేషన్ అని అంటారు. అవాయు శ్వాసక్రియ మానవునిలో లాక్టిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. మానవునిలో లాక్టిక్ ఆమ్లం, మానవుడు లేదా జంతువులలో లాక్టిక్ ఆమ్లం, వృక్షాలలో ఈథైల్ ఆల్కహాల్ను ఏర్పరుస్తాయి. గ్లూకోజ్ విచ్ఛిన్నం చెందటం ద్వారా పైరువిక్ ఆమ్లం ఏర్పడుతుంది. దీనినే గ్లైకాలసిస్ అని అంటారు. ఈ దశను గ్లైకాలసిస్ అని అంటారు. గ్లూకోజ్ పైరువిక్ ఆమ్లంగా ఏర్పడటాన్ని గ్లైకాలసిస్ అని, ఏర్పడినటువంటి పైరువిక్ ఆమ్లం ఆక్సిజన్ సమక్షంలో వాయు శ్వాసక్రియను చూపటాన్ని క్రెబ్స్ వలయం అని అంటారు. దాన్ని క్రెబ్స్ వలయం అని అంటారు. మరి ఆక్సిజన్ లభించకపోతే, పైరువిక్ ఆమ్లమునకు ఆక్సిజన్ లభించకపోతే అవాయు శ్వాసక్రియ ద్వారా జంతువులు లాక్టిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తాయి. సాధారణంగా మనం రన్నింగ్ చేసినప్పుడు కానీ, ఏదైనా తీవ్రమైన శారీరక శ్రమ చేసినప్పుడు కానీ మన శరీరంలోని కండరాలు అలసిపోవటం లేదా మన శరీరంలోని కండరాలు నొప్పి పెట్టడానికి కారణమైనటువంటి ఆమ్లం లాక్టిక్ ఆమ్లం. కండరాల యొక్క నిర్వీర్యానికి కానీ, కండరాలలో ఏర్పడే నొప్పులకు కానీ కారణమైనటువంటి ఆమ్లం లాక్టిక్ ఆమ్లం. అవాయు శ్వాసక్రియ ద్వారా మానవుడు లేదా జంతువులలో కనిపించే ఆమ్లం లాక్టిక్ ఆమ్లం. లేదా అవాయు శ్వాసక్రియ ద్వారా వృక్షాలలో సాధారణంగా మీరు ఎప్పుడైనా గమనించి చూస్తే చెరుకు గడలో, పుచ్చిపోయిన చెరుకు గడలో సాధారణంగా పుల్లగా ఉండటానికి కారణం దానిలోని శిలీంధ్రాల వలన అవాయు శ్వాసక్రియ ద్వారా చెరుకుగడలో ఇథైల్ ఆల్కహాల్ తయారవటం. చూడండి, పైరువిక్ ఆమ్లానికి ఆక్సిజన్ లభించినప్పుడు అవాయు శ్వాసక్రియ ద్వారా జంతువులలో లాక్టిక్ ఆమ్లం ఏర్పడుతుంది. తద్వారా కండరాల నొప్పులు ఏర్పడతాయి. అవాయు శ్వాసక్రియ ద్వారా వృక్షాలు ఇథైల్ ఆల్కహాల్ను ఏర్పరుస్తాయి. తద్వారా దాన్ని కిణ్వన ప్రక్రియ ద్వారా చెరుకు రసం నుంచి ఇథైల్ ఆల్కహాల్ తయారు చేసే విధానం కూడా అదే. సో ఈ గ్లైకాలసిస్, కిరణజన్య సంయోగక్రియ 2 దశల్లో జరుగుతుందని చెప్పుకున్నాం. మొట్టమొదటిది గ్లైకాలసిస్. ఈ గ్లైకాలసిస్ దశలో గ్లూకోజ్ పైరువిక్ ఆమ్లంగా మారుతుంది. గ్లూకోజ్ ఎలా మారుతుంది? పైరువిక్ ఆమ్లంగా మారుతుంది. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోండి. ఏ జీవిలోనైనా మొట్టమొదటిసారిగా ఏర్పడినటువంటి వృక్షాల నుండి అభివృద్ధి చెందినటువంటి మానవుని వరకు ఒకే రీతిలో జరిగే ఏకైక జీవక్రియ శ్వాసక్రియ. శ్వాసక్రియ అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు కాదు. ఆక్సిజన్ సమక్షంలో గ్లూకోజ్ మండించడం ద్వారా కార్బన్ డైఆక్సైడ్ మరియు ఏటీపీ ఏర్పడటం. గ్లూకోజ్ ఆక్సిజన్ సమక్షంలో